అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ ఒక రాజకీయ మార్పు ఉండాలని కోరుకునే ప్రతి యువత, ప్రతి పౌరులు కూడా ఇందులో పాల్గొనాలని వాళ్ళందరినీ పేరు పేరున కోరడం జరుగుతుంది. మరి దాంతోపాటు ఈ 15వ తారీఖున నారా భువనేశ్వరి గారు ఈరోజు నిజం గెలవాలి అనే ప్రోగ్రాంలో భాగంగా ధర్మవరానికి రావడం జరుగుతుంది. సంజీపురానికి, బతలపల్లి మండలం సంజీపురానికి అక్కడికి వచ్చి అక్కడ చంద్రబాబు నాయుడు గారిని జరిగిన అక్రమ అరెస్టులో భాగంగా ఆ రోజు జరిగినప్పుడు మొత్తం రాష్ట్రం అంతా ఒక ఉద్రేగానికి దీనికి గురైందనమాట. అక్కడ చాలామంది ఆ రోజు బాధపడి, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారంటే చాలామంది బాధపడి, చాలామంది కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. అటువంటి వారందరినీ ఓదార్స్తూ మేము మీతో ఉన్నాము అనే ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి ఈరోజు భువనేశ్వరి గారు మన జిల్లాకి రాబోతున్నారు. జిల్లాలో భాగంగా 14వ తారీఖున ఇక్కడికి మన ధర్మవరానికి కూడా రాబోతున్నారు. ఖచ్చితంగా ఆమెకు కూడా మీరు అందరూ కూడా సాధారణంగా ఆహ్వానం పలకాలి. ఎందుకంటే ఎప్పుడు బయటికి రాని మహిళ, రాజకీయాలు ఇంట్లో భర్త రాజకీయాలు చేసినా, కొడుకు రాజకీయాలు చేసినా ఏ రోజు బయటికి వచ్చి 10 మందితో మాట్లాడో, లేదంటే రాజకీయాల్లో భాగంగానో ఎక్కడో కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ లేకుంటే ఎటువంటి అవినీతిలోనో భాగం కాని వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు ముందుకు వస్తున్నారు, మన కోసం ముందుకు వస్తున్నారు, నిజం గెలవాలని ముందుకు వస్తున్నారు. కాబట్టి మనమందరూ కూడా ఆమెకు సపోర్టుగా నిలబడి, ఆ కుటుంబాలు ఎవరైతే ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకి మొత్తం ధర్మవరం కూడా సపోర్టుగా నిలబడాలి. మీ అందరి మంచి దీవెనలు వాళ్ళకు ఉండాలని చెప్పని నేను కోరడం జరుగుతుంది. ధర్మవరాన్ని అభివృద్ధి పదంలో నడిపించడంలో 100కి 100 రూపాయలు గతంలో మనకు పరిటాల రవీంద్ర గారు ఏ రకంగా అయితే కృషి చేశారో, ధర్మవరంలో సమస్యలు లేని ధర్మవరాన్ని సృష్టించడానికి, తయారు చేయడానికి ఏ రకంగా అయితే పరిటాల రవీంద్ర గారు కృషి చేశారో, అదే రకంగా పరిటాల శ్రీరామ్ కూడా రాబోయే కాలంలో ధర్మవరంలో అదే రకంగా వివరించుకుంటాడు. సమస్యలు లేని ధర్మవరాన్ని, ఇబ్బందులు లేని ధర్మవరాన్ని, రౌడీయిజం లేని ధర్మవరాన్ని, అవినీతి లేని ధర్మవరాన్ని కూడా ఈరోజు ఖచ్చితంగా తయారు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరూ మీ సమస్యల్ని కూడా అందులో వేసి మా వరకు ఆ సమస్యలు రాగలిగితే ఆ సమస్యలన్నింటినీ ఒకటిగా తీసుకొని గ్రామాల్లో నాయకులతో చర్చించి ఖచ్చితంగా ఆ సమస్యలన్నీ కూడా తీర్చే ప్రయత్నం చేస్తానని నేను పేరు పేరున కోరుకుంటున్నాను.